మనం చదువుకున్న మరి 127వ కీర్తన, మరి కీర్తనను మరి 127వ కీర్తన మరి దావీదు కుమారుడైన సొలొమోను గారు రాసిన కీర్తన ఇది. ఈ కీర్తన రాస్తున్న సొలొమోను గారు ఒక మహారాజుగా ఉన్నాడు. మహారాజుగా ఉంటూ ఉన్న సందర్భంలో రాస్తున్న కీర్తన. మరి ఒక కీర్తన భాగమే కాదు కానీ కీర్తన ఒక్కటే రాయలేదు కానీ మరి సామెతలు, ప్రసంగి, మరి పరమగీతములు అనే గ్రంథములు కూడా అంటారు. మరి కుటుంబాన్ని మరి ఏ విధంగా మనం కట్టుకోవాలి, కుటుంబ పరిస్థితులు ఏ విధంగా మనం చక్కదిద్దుకోవాలనేది కూడా తెలియజేయబడుతున్న కీర్తన. మరి 127వ కీర్తన మొదటి మాటను మనం చూసుకున్నట్లయితే, యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టివారు ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడిన యెడల దాని కావలి వారు మేలుకొని ఉండుట వ్యర్థమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి మొదటి మాటను మనం చదువుకొని ఉన్నాం. యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. ఒక మరి పట్టణాన్ని కాపాడిన యెడల మేలుకొని ఉండుట, దాని కాయాలని కాసుకొని ఉండుట కూడా వ్యర్థమని మరి కీర్తన భాగంలో మరి మొదటి మాటను మనం తెలియజేయబడుతుంది. మరి ఒక ఇల్లు కట్టబడాలి అన్నా, ఒక కుటుంబం కట్టబడాలి అన్నా అది మన మనస్సుతో కాదు, మన మనుషులతో కాదు, కానీ ఒక పట్టణాన్ని కాపాడాలి అన్నా మరి ఒక రాజు వల్ల కూడా అది అసాధ్యమే. కానీ మరి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే అది ఎవరి వలన మరి అవుతుంది అంటే మరి 121వ కీర్తన 4వ మాటను మనం చూసుకున్నట్లయితే 121వ కీర్తన మరి ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఎవరు మాట్లాడుతున్నారంటే ఒక కుటుంబాన్ని కట్టాలి అన్నా, ఒక పట్టణాన్ని ఒక రాజుగా ఉండి మరి పట్టణాన్ని కాపాడాలి, నాయకుడిగా మరి ప్రజల్ని పరిపాలించాలన్నా, ఒక కుటుంబం నీవు ఒక తండ్రిగా ఒక తల్లిగా నీ కుటుంబాన్ని కట్టబడాలి అని అంటే దేవుడు తప్ప మనం కాపాడుకోబడలేము. దేవుడు తప్ప ఒక రాజుగా రాజ్యాన్ని కానీ ప్రజలు కానీ తన సంపదను కానీ ఎన్ని మరి ఉన్నా కూడా దేవుని కృప, దేవుని దయ, దేవుని ప్రేమ లేకపోతే మనము కాపాడబడడం కట్టబడడం కూడా అసాధ్యమని చెప్తున్నారు. మరి అటువంటి సందర్భంలో మరి మాట్లాడుతున్న మాట మరొక కుటుంబాన్ని మనము చూసుకున్నట్లయితే, కుటుంబంలో తన భార్య చనిపోయిన తర్వాత మరి ఆ కుమారుడు తండ్రి తప్ప మరొక వేరే ఎవరు లేరు. అటువంటి సందర్భంలో చాలా చక్కగా భార్యాభర్తలు ఎంతో ప్రేమానురాగాలతో ఉండేవారు. ఉంటున్న సందర్భంలో హఠాత్తుగా భార్య చనిపోయింది. భార్య ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా కాపాడబడలేకపోయాడు. కానీ మరి ఆ కుమారుడు ఒక్కగానొక కుమారుని పెంచుటకు కూడా మరి ఆ తండ్రి ఎంతో ప్రయాసపడుతూ పని చేసుకోవడానికి వెళుతున్నప్పుడు ఏ పని దొరకట్లేదు. ఎక్కడికి వెళ్ళినా ఏ ఆహారం, కుమారుడికి ఆహారం పెట్టలేని కూడా అవకాశం లేని అంత భయంకరమైన ఆర్థిక పరిస్థితులతో ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఆ తండ్రి ఏం చేస్తాడంటే విశ్వాసంతో కొన్ని రాళ్ళను తీసుకొని వచ్చాడు. ఒక బ్యాగ్ లో, క్యారేజ్ బ్యాగ్ అంటే ఒక సంచిలో కొన్ని రాళ్ళు తీసుకొని వచ్చి ఆ కుమారుడు అనుకుంటున్నాడు, తండ్రి ఎదురుగా వస్తున్నప్పుడు అయ్యో మా నాయన మాకేదో తీసుకొని వచ్చాడు, మా డాడీ మంచి ఆహారం మాకు తీసుకొని వచ్చాడు అని చెప్పి ఎంతో ఆనందంతో గంతులు వేస్తూ తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఆ తండ్రి అనుకున్నాడు, నా కుమారుడికి నేనేమో తెస్తున్నాను, ఏమో ఆహారం పెడుతున్నానేమో అనుకుంటున్నాడు. కానీ ఇందులో చూస్తే ఏమీ లేదని తండ్రి లోపల బాధపడుతున్నాడు. కానీ కుమారుడు ఏం చేస్తున్నాడు, సంతోషముతో అయ్యో నాకు ఆకలి, భయంకరంగా ఆకలేస్తుంది కదా, మా డాడీ నాకు మంచి ఆహారం, మంచి ఏవేవో తీసుకొస్తున్నాడు అనుకున్నాడు. తెచ్చిన తర్వాత నాయన నువ్వు అక్కడ కూర్చో అని ఆ తండ్రి ఏం చేస్తుంటే కట్టెలు పొయ్యి మీదే ఆ రాళ్ళన్నీ కూడా కుమారుడు చూడకుండా ఆ ఒక డేక్ష తీసుకొని అన్ని పెట్టి మంట పెట్టాడు. పెట్టి నీళ్లు పోసి పెట్టేశాడు. పెట్టి ఒక దగ్గర కూర్చొని తండ్రి కుమారులు మరి కుమారుడికైతే ఆకలేస్తుంది, అవి ఉడుకుతాయని చెప్తున్నాడే కానీ తన తండ్రి అయితే అనుకుంటున్నాడు, అయ్యా అక్కడ ఏమీ లేదు, నా కుమారుడు ఆకలిని నేను ఎలా తీర్చాలి ప్రభు అని చెప్పి చాలా కలవరము చెందుతూ ఎంతో దుఃఖముతో బాధపడుతున్నాడు.
ఎంతో బాధపడుతూ అక్కడ కూర్చొని హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడు, ధ్యానిస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు. ఒక పిచ్చోడు ఎలా పాటలు పాడుకుని అలా పాడుకుంటూ దేవుని మహింపరుస్తున్నాడు. అయ్యా, నా కుమారుడికి ఏం పెట్టాలి, అవి రాళ్ళు తప్ప ఏమీ లేవు కదా, మరి నా కుమారుడు ఆకలి ఎలా తీర్చబడుతుందని చెప్పి తన కన్నీటితో దేవుని ఎంతగా అంటే, నా కుమారుడు ఆకలి తీర్చు ప్రభా, నీవే నాకు సహాయం చేయని చెప్పి ఆరాధన చేస్తూ పాటలు పాడుతూ దేవుని మహింపరుస్తున్నాడు. ఆ ఇద్దరు తండ్రి కుమారుడు ఆ విధంగా ప్రార్థన చేస్తున్నప్పుడు అనుకోని విధముగా మరి ఒక వ్యక్తి, ఒక మామూలు వ్యక్తి కాదండి, ఒక పెద్ద ఆఫీసర్ వచ్చి కారులో వచ్చి చక్కగా వారు దూరాన ఉన్న అతను తీసుకొని వచ్చి కొంత ఆహారమును కొంత ధనమును తీసుకొని వచ్చి అతనికి అందిస్తున్నాడు. అయ్యా, ఈ ఆహారము నీ కుమారుడు నువ్వు తినండి అంటున్నాడు. ఆయన ఆశ్చర్యపోతున్నాడు. అయ్యో, ఎవరో ముక్కు తెలియదు మక్కుము తెలియదు, ఇది ఎవరో ఇతను తెలియదు కదా, నాకు ఆహారం తీసుకొచ్చిస్తున్నాడు ఏంటి అని చెప్పి ఎంతో తన ఆశ్చర్యపడిపోయి, ఏదైనా మనం చూడండి అనుకోని విధంగా ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఎలా హఠాత్తుగా మనం ఇదైపోతామో, అతను కూడా అలా మరి ఆ అద్భుతాన్ని చూసి మరి ఎవ్వరు కూడా నాకు ఒక పూట అన్నం పెట్టలేని పరిస్థితి, నా కుమారుడు ఆకలి తీర్చలేని నా పరిస్థితిలో మరి దేవుడు తప్ప నాకు ఏ సహాయం అందలేదు కదని తను ఎంతో బాధపడుతున్న సందర్భంలో వెంటనే అతను తీసుకొని వచ్చి కొన్ని ఆహార పదార్థములు, భోజనమును, తర్వాత మరి కొంత ధనమును తీసుకొచ్చి ఇచ్చినప్పుడు అతని వెంటనే ఇచ్చి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతే వెంటనే మరి కుమారుడు తను ఆహారమును ఆ ధనమును అక్కడ పక్కన పెట్టి మోకాళ్ళ వేసి రోడ్డు పైనే, ఆ ఇంటి దగ్గర రోడ్డు పైన మోకాళ్ళ వేసి దేవుని మహిమపరుస్తున్నాడు. ప్రభువా, నా ఆకలి తీర్చావు, నా కుటుంబాన్ని కట్టుకున్నట్టుకు, నా కుమారుని పోషించుటకు నీవు నాకు ఇచ్చావు ప్రభువా అని. ఇజ్రాయేలు కాపాడువాడు కొనుకడు నిద్రపోడని, యెహోవాయే నిన్ను కాపాడును అని చెప్పి నన్ను ఈ స్థితిలో కాపాడే ప్రభువా, నా కుమారుడు ఆకలి తీర్చబడింది ప్రభువా అని చెప్పి దేవుని ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. దేవుని ఎంతగానో మరి ఆ తండ్రి కుమారులు మహిమపరిచారు. మన జీవితాల్లో కూడా అటువంటి అద్భుతాలు, అటువంటి ఆశ్చర్యాలు ఎన్నో జరిగాయి. కానీ మరి వారి వలే మనం కూడా అటువంటి మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి. మరి ఇక్కడ దేవుడు అంటున్నాడు, తన కుటుంబము కట్టబడాలి అన్నా, తన ఒక రాజ్యమును మరి తను ఏలాలి అన్నా మరి ఇక్కడ మాట్లాడుతున్నాడు. మరి యెషయా గ్రంథము 27 మరి 3వ మాటను మనం చూసుకున్నట్లయితే, యెహోవాను నేను దాన్ని కాపు చేయుచున్నాను, ప్రతి మనుషుడు దాన్ని 27:3 యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదకి రాకుండానట్లు దివారాత్రములు దానిని కాపాడుచున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ 3వ మాటను మనం చూసుకున్నట్లయితే, యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమును నేను దానిని నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదకి రాకుండానట్లు దివారాత్రములు కూడా కాపాడబడుతున్నాడంట. ఈ రోజు నీ కుటుంబం కట్టబడాలి అన్నా, ఈ రోజు నీవు, నీ ఇల్లు, నీ భర్త, నీ పిల్లలు కూడా క్షేమముగా ఉండబడాలి. మనకు మనం ఎంత ప్రయాసపడతాం, అయ్యో మంచి ఇల్లు కట్టుకుంటాను, లేకపోతే మంచి వ్యాపారం చేస్తాను, లేకపోతే మంచి కొన్ని రాజ్యాల్లో రాజులు కూడా, లేకపోతే కొంతమంది అధికారులు కూడా నేను ఈ రాజ్యాన్ని వేలుతాను, లేకపోతే మరి గత కాలంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్లు వస్తాయని కన్ఫామ్ గా అనుకున్నాడు. నేను తప్ప ఇంకొకరు లేరు అనుకున్నాడు. కానీ దేవుడి చిత్తము, దేవుడి ఉద్దేశములు మరి మరొక వారు ఏలుచున్నారు రాజ్యాన్ని అనుకున్నాడు. నేనే మరలా కూడా మరొక 5 సంవత్సరాలు నేనే ఈ రాజ్యాన్ని పరిపాలిస్తానని ఆయనైతే చక్కగా ఒక నిబంధన కలిగి ఉన్నాడు, ఒక నమ్మకము కలిగి ఉన్నాడు. కానీ అంటున్నాడు, ఒక పట్టణాన్ని కాపాడాలన్నా, ఒక కుటుంబాన్ని కట్టబడాలి అన్నా కూడా దేవుని కాపుదల మాత్రం మనకి ఉండాలి. ఇజ్రాయేలు కాపాడువాడు కొనకకుండా, నిద్రపోకుండా కాపాడే దేవుడు మనకు కలిగి ఉన్నాం. మరి ఇక్కడ మరి మనం చూసుకున్న మాట అయితే, యెహోవాను నేను దాన్ని
కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషము కూడా నేను దానిని నీరు కట్టుచున్నాను. తర్వాత దాని ఎవ్వడును దాని మీదకి రాకుండా దివారాత్రములు కాపాడుతున్నాడు. నీపై నాపై ఎన్ని పరిస్థితులు రాకుండా ప్రతిరోజు కూడా కాపాడబడుతున్నామంటే, ప్రతిరోజు కూడా దేవుని కృప చేత, దేవుని చేయి చేత, దేవుని కనికరము చేత ఒక కుటుంబంగా కట్టిన నీ జీవితమును, ఒక కుటుంబంగా కట్టబడిన నీ కుటుంబాన్ని నీవైతే నువ్వు కాపాడుకుంటున్నావు అనుకోవచ్చు. నా భర్తని, నా పిల్లల్ని, నా భార్యని నేను అన్ని విధాలుగా పోషిస్తున్నాను, కాపాడుతున్నాను అనుకుంటున్నావేమో. దేవుడి కాపుదల లేకపోతే, దేవుని దయ లేకపోతే, దేవుని కనికరము లేకపోతే నీపైన ఒక క్షణం మాత్రం ఏమైపోతామో తెలియదు. కానీ దేవుడు కనికరము, దేవుని దయ, దేవుని ప్రేమ నీ కుటుంబం పైన ఉంది గనుకనే ఇశ్రాయేలు కాపాడువాడు కొనకకంట, నిద్రపోకంట యెహోవా నిన్ను కాపాడుతూ భద్రపరుస్తున్నాడు గనుకనే నీవును నీ కుటుంబము క్షేమముగా ఉంటున్నారు, నీవును నీ కుటుంబము ఆరోగ్యంగా ఉంటున్నారు, నీవును నీ కుటుంబమును అనేకులకు ఆదర్శంగా ఉంటున్నారు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటున్నారు. అంటే దేవుడిచ్చిన దయ, దేవుడు చూపిన కాపుదల, దేవుడు కట్టిన ఈ కుటుంబాన్ని దేవుని కొరకు మాత్రమే మనం వాడబడాలి. దేవుడిచ్చిన ఈ కుటుంబాన్ని మరి చాలా సార్లు ఈ రోజుల్లో వివాహములు చాలా భయంకరంగా ఉన్నాయి. ఈ రోజు వివాహం అయ్యింది, ఈ సంవత్సరం వరకు ఉంటున్నారు అనేది కష్టమే. ఒక 2 నెలలు 3 నెలలు అయితేనే విడిపోతున్నారు. పిల్లలున్నా, భార్య భర్తలున్నా, మరి ఎంత పెద్ద పెద్ద పిల్లలున్నా కూడా కుటుంబాలు ఎన్నో విడిపోతున్నారు. కానీ నీవు మాత్రం ఒక కుటుంబంగా కట్టబడి నీ భర్త, నీవు, నీ పిల్లలు క్షేమముగా ఒక గృహములో ఒక కుటుంబంగా ఉంటున్నారు అంటే దేవుడిచ్చిన దయ. ఆ దయను ఎంతో మంది ఆ దయ పోగొట్టుకుంటున్నారు గనకనే మరి కుటుంబాలు చల్లా చెదర పాడైపోతున్నాయి. మరి అటువంటి కృపలో నీవు ఉన్నావు. దేవుని దయ చేత, దేవుని కృప చేత నీవు ఉన్న నీ కుటుంబాన్ని కట్టబడాలి అంటే దివారాత్రములు కూడా నిన్ను కాపాడుతున్నాడు. నీపై ఎటువంటి శోధన రాకంట, ఎటువంటి కృప, ఎటువంటి దుష్టుడు నీపై రాకంట, ఏ పరిస్థితి, ఏ ఆర్థికత, ఏ అనారోగ్యము, ఏ అప్పులు వాడు కానీ మరి ఏ పరిస్థితి నీపై రాకంట నిన్ను కాపాడుతున్నాడు. మరి ఎవరు దాని మీదకి రాకుండానట్లు దివారాత్రములు కాపాడబడుతున్నావా? నీ ఆరోగ్యం పైన జయమిస్తున్నాడు, నీ వ్యాపారంలో జయమిస్తున్నాడు, నీ చదువులో జయమిస్తున్నాడు, నీ కుటుంబ జీవితంలో జయమిస్తున్నాడు. ఇన్ని ఆరోగ్యం, ఇన్ని ఆశీర్వాదములు ఇచ్చిన దేవుని మనం ఏ విధంగా ఆరాధిస్తున్నాం, ఏ విధంగా దేవుని మహిమపరుస్తున్నాం? మరి 127వ కీర్తన మరి 2వ మాటను మనం చూసుకున్నట్లయితే, మీరు వేకునే లేచి చాలా రాత్రైన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారమును తినుచుండుటకును వ్యర్థమే, తన ప్రియుడు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం అంటే చాలా సార్లు చాలా వేకునే లేచి చాలా రాత్రైన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుంటున్నాం, కానీ వ్యర్థమే. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, తన ప్రియుడు నిద్రించుచుండగా ఆయనకి ఇచ్చుచున్నాడు. చాలా రాత్రి చాలా మంది రాత్రి కష్టపడతారు, పగలు కష్టపడతారు, మంచి మంచి ఆహార పదార్థాలు తింటుంటామే అనుకుంటున్నారు. కానీ మనకి ఆ కష్టార్జితము వ్యర్థమైపోతుంది. నీవు రాత్రంతా పండుకుంటున్నావు, నిద్రపోతున్నావు, చాలా రాత్రి అయిన తర్వాత నిద్రపోతున్నావు. ఆహారం కష్టార్జితమైన ఆహారం నేను తింటున్నానే అని నీవు అనుకుంటున్నావు, కానీ వ్యర్థమైపోతుంది. చాలా మందికి మంచి ఆహార పదార్థాలు తింటారు, మంచి బలమైన ఫుడ్ తింటారు, కానీ ఎన్ని పెట్టినా వారిలో బలహీనతలే, ఎన్ని పెట్టిన అనారోగ్యాలే. కానీ మరి ఆనాడు మరి దానియేలు మరి వారు కొంతమంది ఆ రాజు ఆజ్ఞ ప్రకారంగా కొంతమంది నియమించారు. కొంతమంది ఏం చేశారంటే ఆ మాంసమును మంచి ఆహారం తిన్నవారు. మిగతా ఈ దానియేలు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వీళ్ళొక్కటే, అయ్యా మేము
ఆకుకూరలు కాయగూరల ఆహారమే తింటామయ్యా, ఎందుకంటే అది మేము తినము అని చెప్పి ఎప్పుడైతే వారు ప్రార్థన చేసుకొని, అంటే ఆహారం మీద వారు దృష్టి ఉంచలేదు, కానీ దేవుడు బలం ఇస్తేనే మనం బలం పొందుకుంటామండి. దేవుడు ఆరోగ్యం ఇస్తేనే మనం ఆరోగ్యం. ఎన్ని మందులు వేసుకుని మనకు ఆరోగ్యం రాదు. ఎంత మంచి మంచి ఆహారము, ప్రోటీన్ వచ్చే పదార్థాలు, మంచి బలం వచ్చేవి ఎన్ని తిన కూడా దేవుని బలమునిస్తే, దేవుడు ఆరోగ్యం ఇస్తేనే నువ్వు ఆరోగ్యవంతురాలుగా ఉంటావు. వారు దేవుని పైన ఆధారపడి ప్రార్థన చేసుకుంటూ వారు ఏది తినినా దేవుని దీవుల చేత వారు తినేవారు. దేవుని మీద ఆధారపడి ఉన్నారు కనుక మరి నెల రోజుల తర్వాత ఈ మాంసములు అన్ని ఆహార పదార్థాలు తిన్నవారు బలహీనులుగా ఆ పోటీలో ఓడిపోతున్నారు. వీరు ఆహారము, కూరగాయల ఆహారం తినేవారు మంచి బలవంతులుగా ఉన్నారు. యుద్ధాలలో ఎక్కడికి వెళ్ళినా వారికి జయము కలుగుతుంది. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు, తన ప్రియుడు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. దేవుడు బలం ఇచ్చే దేవుడు, దేవుడు ఆరోగ్యం ఇచ్చే దేవుడు. నీ కష్టార్జితంతో నువ్వు బలపరచబడుతున్నావు. దేవుడు ఇచ్చేదేముంది? నేను కష్టపడుతున్నానులే, నేను కష్టపడుతున్నాను కనుక నా భార్య పిల్లలు పోషించుకుంటున్నాను అనుకుంటున్నావేమో. దేవుడు గాని ఒక్క క్షణం మాత్రం నీ కష్టార్జితమును దీవించకపోతే, నీ వ్యాపారమును దీవించకపోతే, నీ ఉద్యోగమును దీవించకపోతే ఏమైపోతామో. వ్యర్థమైపోయిన జీవితంలో మనం ఉంటున్నాం. కానీ ఆ వ్యర్థమైన జీవితంలో మనం ఉండకంట దేవుని కృపచేత, దేవుని దయచేత నువ్వు ఎప్పుడైతే నింపబడతావో, తన ప్రియుడు నిద్రించుచుండగా వారికి ఇస్తున్నాడు. ఏమి ఇస్తున్నాడు? బలమనిస్తున్నాడు, ఆరోగ్యమునిస్తున్నాడు, ఆహారమునిస్తున్నాడు, సంతోషమునిస్తున్నాడు, సమాధానమునిస్తున్నాడు. ఇటువంటి ఆశీర్వాదం పొందుకోవాలంటే మరి చాలా మంది ఈ రోజుల్లో చాలా తొందరగా నిద్రపోయేటప్పుడు చాలా మంది అనుకుంటారు నేను నిద్రపోతున్నానే. అయితే ఎవరికి మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరు దేవుని యందు ఆనందిస్తుంటారో, దేవుని దయలో దేవుని కృపలో ఉంటారో వారు మాత్రమే దేవుడు వారు నిద్రించుచుండగా, వారు పండుకుంటుండగా, దేవుని ఆరాధిస్తుండగా, దేవుని మహిమపరుస్తుండగా, దేవుని కొరకు ప్రయాసపడుతుండగా, దేవుని పని చేస్తుండగా, దేవుని మాటలు వింటుండగా, దేవుని కొరకు వారు జీవిస్తున్న వారికి ఆశీర్వాదం అధికముగా ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరి ఇక్కడ మాట్లాడుతున్నాడు 145వ కీర్తన మరి 15, 16 వచనములు మనం చూసుకున్నట్లయితే 145వ కీర్తన 15, 16 వచనంలో సర్వజీవులు చూచుచున్నవి తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చేదవు, నీవు నీ గుప్పుళ్ళ విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, సర్వ జీవుల కన్నులు దేవుని వైపు చూస్తున్నాయంట. పక్షులైతేమి, జంతువులైతేమి, సర్వములో ఉన్న జీవులన్నీ కూడా దేవుని దయ కోసము, దేవుని కాపుదల కోసము, దేవుని ఆహారం కోసము, దేవుడిచ్చిన ఆశీర్వాదం కోసము ఎదురు చూస్తున్నాయి. దేవుని వైపు ఎదురు చూస్తున్నాయి. మనమైతే అలా ఉంటున్నామా? ఆశీర్వాదం పొందుకుంటే దేవుని పక్కన పెడుతున్నాం. దేవుని చేత కార్యం జరిగిపోయినంత వరకు దేవుడా దేవుడా అంటాం. అయిపోయిన తర్వాత నువ్వు వెళ్ళవయ్యా అంటున్నాం. దేవుని కూడా ఈ రోజుల్లో అటువంటి వారంగా మారిపోతున్నావు. దేవుడినైనా మనుషులనైనా యూజాంత్ర అంటే అవసరత కొరకే వాడుకుంటున్నాము. కానీ ప్రాణం ఉన్నా లేకపోయినా దేవుని కొరకు ఎదురు చూసే కృపలో లేకపోతున్నాం. ఒక సర్వ జీవులు కూడా దేవుని వైపు ఎదురు చూస్తున్నాయంట. తగిన కాలమందుకు వారికి ఆహారము దేవుడు ఇస్తున్నాడు. దేవుని మరి అంటున్నాడు, పక్షులు మరి దేవుడు వాగ్దానం, దేవుడి వాక్యం ఉంది, వారి అవి కొట్లలో దాచుకోవు, అవి వెళ్ళి శ్రమ పడవు, అవి ఏ పని చేయవు, కానీ వారిని పోషిస్తున్నాడు దేవుడు. అంతకంటే శ్రేష్టమైన వాడివి నీవు నేను. అవి నోటి మాట చేత కలిగిన జంతువులు, పక్షులు, కానీ నీవు నేను మాత్రము ఆయన స్వరత్వముతో కడగబడిన నీవు, ఆయన హస్తములతో తయారు చేయబడిన నీవు, ఆయన ప్రాణము సహితము నీ కొరకు అర్పించిన నీవు ఎలా ఉంటున్నావు? ఇక్కడ అంటున్నాడు, నీవు గుప్పులే విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావంట. గుప్పులే విప్పుతున్నామా? ఏ విషయంలో గుప్పులే విప్పలేకపోతున్నావు? దేవునికి నీ హృదయములో గుప్పులు విప్పుతున్నావా?
నీ శారీరకంగా ఏ విషయంలో నువ్వు అంటున్నాడు, గుప్పులు విప్పి ప్రతి జీవి కోరికను తీర్చే దేవుడు. మరి ఆహారం సమకూర్చుకుంటున్నాయా పక్షులు? ఏది వారు కష్టపడు, కానీ వారిని పోషిస్తున్నాయి దేవుడే పోషిస్తున్నాడు. ఈ రోజు మనం పోషింపబడుతున్నాం, ఈ రోజు మనం అన్ని విధాలుగా ఉంటున్నామంటే దేవుని కృప ఉండాలి. వాటికంటే శ్రేష్టమైన దేవుడు, వాటికంటే విలువైన నీవు నేను ఎలా ఉంటున్నాం? మరి 127వ కీర్తన 3వ మాటను చూసుకున్నట్లయితే, కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చిన బహుమానమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ మాటలో మనం చూసుకున్నట్లయితే, కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఈ మాటలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ విధంగా అంటే, గర్భఫలము దేవుడు మాత్రమే ఇస్తూ వస్తాదండి, మనుష్యులు ఇస్తుంటే రాదు. ఈ రోజుల్లో గర్భాలు లేకపోతే డాక్టర్ల దగ్గరకు వెళ్ళిపోతుంటారు, నాటు మందులు తింటుంటారు, తర్వాత ఏవో ఇంగ్లీష్ మందులంట, ఆయుర్వేదిక్ మందులంట, ఎన్ని మందులు తింటున్నా కూడా దేవుడిస్తేనే నీ గర్భము తెరవబడుతుంది. దేవుడు ఇవ్వకపోతే మరి అన్న గర్భం మోయబడింది అంటే దేవుడే మూసాడు. మరలా దేవుడు తెరిచినంత వరకు కూడా ఆమె గర్భము ధరింపబడలేదు. దేవుడి ద్వారా మనుష్యులు ఒకవేళ ఒక స్త్రీ పురుషుల వల్ల గర్భము ధరింపబడడం అంటే దేవుడు దయ ఉంటేనే వారు గర్భము ధరిస్తారు. ఆ దేవుని దయ ఉండాలి, ఆ బహుమానమును ఆ దేవుడు మనకి ఇవ్వబడాలి అంటే మనుష్యులు మనము ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, ఎన్ని దేవుని చిత్తములో మనం ఎప్పుడైతే వెళుతుంటామో, దేవుని చిత్తాన్ని కనుగొంటామో, అప్పుడు మాత్రమే గర్భం అనేది కలుగుతూ ఉంటుంది. తర్వాత దానికి కారణమైన వారు ఎవరు అంటే, మరి ఆదికాండము 30వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసుకున్నట్లయితే, రాహేలు కనకపోవుట చూచి అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము ఇమ్ము, నేను చచ్చేదేనెను. యాకోబు కోపము రగులు కొనగా అతడు, నేను గర్భఫలము నీకు ఇయ్యకపోయినాను, దేవునికి ప్రతిగా నేనున్నానా అని అనేను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలమ్మా. మరి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. మరి గర్భఫలము యెహోవా ఇచ్చే కుమారులు అనుగ్రహించే స్వాస్యము, గర్భఫలము దేవుడిచ్చే బహుమానం అని దేవుడు మాట్లాడితే, మరి ఇక్కడ రాహేలు యాకోబు గారు భార్య. మరి యాకోబు గారు ఏం చేశారంటే, మరి రాహేలు కోసము తనని ఎంతగా అంటే దేవుని కంటే కూడా ఎక్కువగా ప్రేమించారు. మొదటగా మరి లేయాని రాహేలును ప్రేమించాడు యాకోబు. కానీ తన తండ్రి ఏం చేశాడంటే లేయాని వివాహం చేశాడు. 7 సంవత్సరముల కొలువున తర్వాత రాహేలును అనుకొని లేయాని వివాహం చేశాడు. తన తర్వాత తెలుసుకున్న తర్వాత మరలా 7 సంవత్సరాలు మామ దగ్గరే కొలువు ఉండి అప్పుడు రాహేలును వివాహం అయింది. రాహేలు వివాహం అయిన తర్వాత లేయా జబ్బు కలది, అనారోగ్యముతో ఉన్నది అని చెప్పి ఎంతో తునీకరించేవాడు, ప్రేమించేవాడు కాదు. ఈ రాహేలు అంటే ఎంతంటే దేవుని కంటే ఇష్టము, ఎంత తన ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించేవాడు. అంత ప్రేమించిన ఈ రాహేలు గర్భం మాత్రము తెరవబడలేదు. మరంటుంది యాకోబుతో, తన అక్కైన లేయాను గర్భము తెరిచిన తర్వాత దేవుడు తన గర్భము తెరిచిన తర్వాత పిల్లలు కావాలి. తన పిల్లలు ఎప్పుడైతే తన గర్భము తెరిచిన తర్వాత ఈ రాహేలు అంటుంది, యాకోబుతో మాట్లాడుతుంది తన భర్తతో, అయ్యా నీవు నాకు పిల్లలు పుట్టించు, పిల్లలు నువ్వు ఇవ్వకపోతే నేను చచ్చిన దాన్నే, నేను చచ్చిపోతాను అని చెప్పి భర్తను బెదిరిస్తుంది. బెదిరిస్తున్నప్పుడు యాకోబు అంటున్నాడు, నా వలన నేనేమైనా చేయగలనా? నా వల్ల గర్భం ఎలా వస్తుంది? దేవుడి కంటే నేను ఎక్కువ వాడినా దేవుడు ఇస్తేనే కదా నేను గర్భము ఇవ్వగలను అని చెప్పి యాకోబు మాట్లాడుతున్నాడు. చాలా మంది అనుకుంటారు, ఈ మందు వేసుకుంటే గర్భం వస్తుంది, ఇక్కడ ఈ ఇంజెక్షన్ వేసుకుంటే పిల్లలు పుడతారు, లేకపోతే ఈ హాస్పిటల్కి వెళ్ళిపోతే జరుగుతుంది.
అనుకుంటున్నారేమో. దేవుని దయ లేకపోతే మనుషుల వల్ల ఏమీ కాదండి. దేవుడు ఇస్తేనే నీ గర్భము తెరవబడుతుంది. దేవుడిస్తేనే నీ దరిద్రత పోతుంది. దేవుడిస్తేనే నీకు ఉద్యోగమైనా, చదువైనా, ఏ వ్యాపారమైనా, నీ పరిస్థితి ఏదైనాను కూడా దేవుడు మాత్రమే ఇవ్వాలి. యాకోబు అంటున్నాడు, భార్య పైన అంత ప్రేమగా ప్రేమించిన భార్య పైన కోపడుతున్నాడు. నేనేమైనా దేవుని కంటే ఎక్కువైన వాడినా, దేవుని కంటే ప్రతిగా నేను ఉన్నానా? దేవుడిస్తేనే కదా నువ్వు గర్భము ధరించేది. నన్ను నువ్వు భయపెడుతూ నన్ను నువ్వు ఎంతగానో ఇది చేస్తున్నావు అని చెప్పి భార్య పైన కోపగించుకుంటున్నాడు. చాలా మంది భార్యలు గాని గర్భము లేదు అంటే భార్యలు తిడుతూ ఉంటారు. ఇలాంటి దాన్ని చేసుకున్నామే, ఈ గొడ్రాలైపోయింది, దీన్ని చేసుకొని మా కుటుంబం, మా వంశము నాశనం అయిపోతుంది అంటారు. లేకపోతే భర్తలు అంటారు, అయ్యో వాళ్ళలో ఏముందో, నాకు పిల్లలు పుట్టలేదని భర్తలు నిందించేవారు ఉంటారు. ఎవరు నిందించుకోవసరం లేదండి. దేవుని దయ, దేవుని కృప, దేవుడు తెరిస్తేనే నీ గర్భము తెరవబడుతుంది. దేవుడు ఆశీర్వదిస్తేనే నీ వంశము ఆశీర్వదింపబడుతుంది. దేవుడు యాకోబు అంటున్నాడు, దేవుని కంటే నేను ప్రతిగా ఉన్నవాడిని కాదు కదా, దేవుడిస్తేనే నా గర్భము తెరవబడుతుంది, దేవుడిస్తేనే నేను ఆశీర్వదింపబడతానని భార్య పైన కోపగంటున్నాడు. మరి దేవుడు రాహేలు గర్భం ఎందుకు మరి ఇవ్వలేదు అంటే, యాకోబు దేవుని కంటే కూడా రాహేలుని ఎక్కువగా ప్రేమించేవాడు. రాహేలుని ఎప్పుడైతే ప్రేమించాడో ఆమె గర్భము తెరవబడలేదు. కానీ మరి అదే మాటను మనం చూసుకున్నట్లయితే ఆదికాండం 29వ అధ్యాయము 31వ మాటను మనం చూసుకున్నట్లయితే, లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము ఏ విధంగా తెరిచాడంట. లేయాని, అదో ఇది నువ్వు జబ్బు కళ్ళదానివే, నువ్వు అనారోగ్యాన్ని ఎందుకు పనికిరావే, నువ్వు ఇట్లాంటి దానివి ఎన్నెన్నో విధాలుగా తిడుతూ తన చెల్లి ఎన్నో బాధలు పెడుతూ చేస్తున్నప్పుడు ఆమె పడుతున్న బాధ ఎవరు చూడలేదండి. మనుషులు చూడలేదు, తన తండ్రి చూడలేదు, తన బంధువులు చూడలేదు. కానీ లేయా గర్భము తెరవబడాలి, లేయా పడుతున్న బాధని ఎవరు చూస్తారంటే దేవుడు చూశాడండి. దేవుడు చూశాడు కనుకనే ఆమె గర్భము తెరవబడింది. ఈరోజు నువ్వు ఆత్మీయంగా స్థిరపరచబడాలి అన్నా, శారీరకంగా స్థిరపరచబడాలన్నా, నువ్వు గర్భము తెరవబడాలన్నా, నీ అప్పులు తీరాలన్నా, నీ అనారోగ్యాలు విడుదల పొందుకోవాలన్నా, నీ పరిస్థితి అంతా మార్చబడాలి అన్నా, దేవుని దయ, దేవుని కృప, దేవుని కనికరము మాత్రమే దేవుడిస్తేనే మనము ఆశీర్వదింపబడతాం. దేవుడిస్తేనే నీ పరిస్థితి మారుస్తుంది. దేవుడు ఆశీర్వాదం లేకపోతే మనం ఎంత తెచ్చుకున్నా చిల్లి సంచులు పోసినట్టే. ఏదైనా ఒక సంచి ఉందండి, ఆ సంచి ఏం చేస్తావు, ఈ రోజు నువ్వు 1000 రూపాయలు పెట్టు, 500 పెట్టు, కింద పడిపోతూనే ఉంటాయి. దానిలో నిలవబడతాదా? నిలవబడదు. అలాగే నువ్వు ఎప్పుడైతే దేవునిపై ఆధారపడి, దేవునిపై నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు విశ్వాసము కలిగి నీవు ఉంటావో, అప్పుడు నీ ఆశీర్వాదం నువ్వు తెచ్చిన 100 రూపాయలైనా దాన్నే 10,000గా దీవిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని యందు నమ్మకం లేక, దేవుని యందు, దేవుని సేవకుల యందు మరి విశ్వాసం లేని జీవితంలో ఉన్నావనుకో, దేవుని పైన, దేవుని సేవకుల పైన అన్ని విషయాల్లో నువ్వు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నువ్వు తెచ్చిన 100నైనా దీవించదా. లేదు అంటే నువ్వు 10,000 తెచ్చుకున్నా 100 రూపాయలతో మాయమైపోతుంటది. దేవుడి ఆశీర్వాదము, దేవుని దయ నువ్వు పొందుకున్నావాలంటే ఇక్కడ మరి మాట్లాడుతున్నాడు చూడండి. మరి 127వ కీర్తన మరి 4-5 మాటలు మనం చూసుకున్నట్లయితే మరి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణమని వంటి వారు, వారితో తన అంబలి పొద నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టివాడు సిగ్గుపడక గుమ్మములో తన విరోధులతో వాదిస్తూ ఉంటాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుని విషయంలో కానీ దేని విషయంలో మనం సిగ్గుపడక దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు యవన కాలమందు పుట్టిన కుమారులు దేవుని చేతిలో బాణములు వంటి వారుగా ఉంటారు. ముసలైపోయిన వారు మరి ఎంతో మంది గర్భము తెరవబడింది. ఎందుకంటే ఎంతో మంది ఆశీర్వాదం పొందుకున్నారు అంటే మరి శారా ఏంటి 16, 20, 30 సంవత్సరాల వయసు అమ్మాయ, 100 సంవత్సరాలు ఆమెకి, 100 సంవత్సరాలు ఆమె గర్భము తెరవడం
సైన్సిస్ట్ ప్రకారమైన ఇహలోక పరంగా ఏ మందులు, ఏ నాటు మందులు వేసుకున్నా, ఏ ఆయుర్వేదిక్ మందులు వేసుకున్నా, ఇంగ్లీష్ మందులు వేసుకున్నా అసాధ్యమే. కానీ 100 సంవత్సరాలు ఆమె గర్భము మృతతుల్యమైపోయింది. 100 సంవత్సరాల వయసులో ఎలా ఉంటారు? చక్కగా నిలవబడుతూ పరుగులెత్తుతూ ఉంటారండి? ఉండరు. వారు చక్కగా కట్టి పట్టుకోను ముసలైపోయి వారి చర్మం అంతా ముడుచుకుపోయి వాలిపోతుంటారు. కానీ అటువంటి వారి గర్భము తెరిచి, అటువంటి వారి గర్భము తెరవబడడానికి కారణం ఎవరు అంటే దేవుడు మాత్రమే. ఆ గర్భము తెరిచిన తర్వాత అనేకులకి ఆశీర్వాదము కలిగించే కుమారుని ఇచ్చాడు. అనేకులకి దీవెనకరమైన వాడు, అనేకులకి నవ్వు కలిగించే కుమారుని దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఈ రోజు నీ నా జీవితంలో అటువంటి ఆశీర్వాదం పొందుకోవాలి అంటే, అటువంటి కృపను మనం అనుగ్రహింపబడాలి అంటే దేవుడు అంటున్నాడు, అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదిస్తున్నాడు. విరోధి ఎవరంటే మన అపవాదే. మనకు విరోధి అయిన సాతానుతో మనం వాదిస్తూ, వాడిని గద్దిస్తూ, వాడిని తరిమి కొట్టి దేవుని ఆత్మతో నింపబడాలి. అట్టివాడు మనము ఏ విషయంలో కూడా సిగ్గుపరిచే దేవుడు కాదండి. మనల్ని ఏ రోజు కూడా నిన్ను నన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు. ఎందుకంటే నీవు ఆయన కుమారుడు గనక, ఆయన కుమార్తె గనక. ఈ 127 మరి కీర్తనలో మరి 5 మాటల్లో కూడా మనం చూసుకున్నట్లయితే, ఆరాధనకు వెళుతున్న నీవు నేను ఒక్కటే. నిజమే ప్రభువా, నా జీవితంలో చేసిన మేలులు, నీ దయా, నీ కృప, నా కుటుంబము కట్టబడిందంటే, నా ఇల్లు కట్టబడిందంటే, నేను నా ఇంట్లో ఆశీర్వాదంగా మలచబడ్డాము అంటే కేవలం నీ దయనైనా. ఇజ్రాయేల్ని కాపాడేవాడు కొనుకకంట నిద్రపోకుండా ప్రతిరోజు నా కుటుంబం ఈ విధంగా ఉన్నాము అంటే కేవలం నీ కృపనైనా, నీ కాపుదలనైనా. దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా అని దేవునికి కృతజ్ఞత హృదయం కలిగి నీవు జీవించి ఆరాధనకు వెళుతున్నా నీవు దేవుని ఆరాధన హృదయపూర్వకంగా ఆరాధించినప్పుడు దేవుడు నిన్ను అనేకమైన ఆశీర్వాదాల చేత ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. అట్టి కృప ఆశీర్వాదం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.